హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు కొబ్బరి లడ్డు చేసి చూపిస్తానండి. చాలా ఈజీ, ఫాస్ట్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు. కొబ్బరిను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టేసుకోండి. మీ ఆప్షన్. ఒకవేళ తురుముకోవాలనుకుంటే తురుముకోవచ్చు. తురమడం లేట్ అవుతుందంటే ఇలా మిక్సీకి పట్టేసుకోండి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అంటారు కదా, ఈ విధంగా చేసేసుకోండి. ఉన్నదంతా అలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఒక 4-5 ఏలక బుడ్డలు కూడా అదే దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ కొబ్బరిలోనే వేసి మిక్సీ పట్టేసుకోండి. 2 కప్స్ అయిందండి నాకు కొబ్బరి తురుము అంతా. 2 కప్స్ అయింది. ఫస్ట్ ఒక కప్పు వేసేసుకున్నాను. ఇది 2 కప్స్ అయింది. దగ్గర కొంచెం తక్కువ. చూడండి, ఆ విధంగా చేసేసుకోండి. ఏలక బుడ్డలు కూడా దాంట్లోనే వేసామంటే మనకు మెత్తగా మిక్సీ అయిపోతుందండి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఫస్ట్ బాండిల్ పెట్టేసుకొని నెయ్యి వేసి మిక్సీ పట్టేసుకునేదంతా దాంట్లో వేసి బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని, మరి మీడియం కాకుండా సిమ్ కాకుండా కొంచెం పెట్టేసుకొని దానిలో బాగా ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. పచ్చివాసన లేకుండా వేయించుకుంటూ ఉండాలి. బాగా అడుగు అంటకుండా కలబెడుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. కొద్దిసేపు అట్లా వేయించామంటే కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏం అంత అడుగు అంటదు. మనం వాటర్ కూడా యాడ్ చేయమండి అసలు. దీంతోనే మనకు స్వీట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత నేను 1.5 కప్ 2 కప్స్ దాకా అయిందండి కొబ్బరి తురుము. దానికి 1 కప్పు వేసాను. బాగా తురిమేసుకున్నానండి. తురిమింది అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. మనం వాటర్ వేయం కాబట్టి తొందరగా కరిగిపోతుంది. 2 కప్స్కి 1 కప్పు వేసానండి. 2 కప్స్ ఫుల్ లేదు, 1.25 కప్పు అలా ఉండింది. 1 కప్పు బెల్లం వేసేసుకున్నాను. ఆ విధంగా మనం కలుపుతూ ఉంటే ఆ బెల్లం అనేది అంతా కరిగిపోతుందండి. చూడండి, ఆ విధంగా బాగా కరిగిపోయి రెండు మిక్స్ అయిపోతాయి. కలబెడుతూ ఉండాలి, అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఆ విధంగా చేస్తూ ఉన్నామంటే చూడండి, కలర్ కూడా మారిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకు రోజు ఒక ఉంట ఇచ్చామంటే చాలా మంచిది. ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిది. పచ్చి కొబ్బరి బెల్లము రెండు మంచిదే అండి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు రోజులా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కు చాలా మంచిది. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు అసలు అన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయో, నేను స్టార్ట్ చేసేటప్పుడు సక్సెస్ అవుతానా కానా, వస్తాయా రావా అనుకుంటా ఉన్నానండి. 100 వచ్చేటప్పటికే నాకు సంతోషం అయిపోయింది. 500 కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా వచ్చినట్లు హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేనంటూ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఏదో ఒకటి చేయాలి. మనం ఇంట్లో పని ఎంత చేసినా ఇంటి పనే కదా ఏముంది అంటారు. ఇలా మనం ఏదో ఒక పని చేసి మన కాళ్ళ మీద మనం నిలబడ్డామంటే మనకు కూడా ఒక వాల్యూ ఉంటుంది అన్నట్లు నేను ఏదో ఒకటి చేయాలన్నట్లు యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకు ఏం రాదు అసలు. టెక్ ఛానల్స్ చూసి ఆ టెక్ ఛానల్స్ ఆప్షన్స్ అవి చూసుకుంటూ నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇట్లా లడ్డూల్లాగా చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి, లేదంటే వేడిగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యి వేసాం కదా, చాలా బాగుంటుంది. మనం వాటరే యాడ్ చేయలేదు. ఆ కొబ్బరిలోని వాటరే మనకు బెల్లం కరిగిపోయి మెల్ట్ అయిపోయి పాకంలాగా వచ్చేస్తుందండి. ఒక 10-15 మినిట్స్లో మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుందండి. మరొకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండి. ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఎంత బాగా సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి.
4-5 డేస్ నిల్వ ఉంటాయి. పచ్చి కొబ్బరి కాబట్టి చాలా స్మూత్గా, అసలు చాలా జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.